సో రెండో పాఠం భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. టాంజానియా ఆఫ్రికా ఖండంలో కలదు. మొత్తం వైశాల్యం ఉపరితలం శాతం 30%. మైదానాలు, నదీ లోయలు ప్రాంతాల్లో అత్యధిక జనాభాను కలిగి ఉంటుంది. భూ వినియోగం. భూమిని వ్యవసాయం, గనుల త్రవ్వకం, అడవుల పెంపకం, గృహ నిర్మాణం, రోడ్లు, పరిశ్రమల స్థాపన మొదలగు అనేక రకాల ప్రయాణాల కోసం ఉపయోగిస్తారు. భూ వినియోగం నిర్ణయించబడిన కారకాలు: స్థలాకృతి, నేల, వాతావరణం, ఖనిజాలు, నీటి లభ్యత, జనాభా, సాంకేతికత. భూమి దాని యాజమాన్యం ఆధారంగా రెండు రకాలు. ఒకటి ప్రైవేట్ భూములు, రెండు ప్రభుత్వ భూమి. చర్యలు చేపట్టడం ద్వారా భూ వనరులను సంరక్షించుకోవచ్చు. అవి అడవుల పెంపకం, భూసేకరణ, రెండు రసాయన ఎరువుల వాడకం నియంత్రణ, మూడు పశువులను అధికంగా మేపడాన్ని తగ్గించడం. శిలాశైథిల్యం. వాతావరణంలో మార్పుల వలన జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియను శిలాశైథిల్యం అంటారు. ఉపరితలంపై కప్పబడిన సన్నని మట్టి పొరను నేల అంటారు. నేలల రకాలను నిర్ణయించేవి భూస్వరూపాలు. నేలలు అనేవి సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు రూపాంతరం శిలల కారణంగా ఏర్పడతాయి. నేలలు శిలాశైథిల్యం ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి. కొండ చర్యలు విరిగిపడడం. భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో రాళ్ళు, మట్టి కలిసిన భాగాలు అకస్మాత్తుగా విరిగిపడడం. భారీ కొండ చర్యలు విరిగిపడినటువంటి హిమాచల్ రాష్ట్రంలో గల ప్రాంతం కిన్నర్ జిల్లాలో పియా సమీపంలో గల పాంజీ గ్రామం. నేలలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు మాతృశిల స్వభావం, వాతావరణం. నేల స్వభావంలో 4 పొరలు ఉంటాయి. ఒకటి పైపొర హ్యూమస్ వృక్షాలతో నిండి ఉంటుంది. 2 ఇసుక రాతిపొర బంకమట్టితో కూడిన నేల. 3 శిలాశైథిల్యం చెందిన పొర. 4 మాతృశిల. రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయించే పొర మాతృశిల. మృత్తికల ఏర్పాటు నిర్ణయించే భూస్వరూపాలు ఎత్తు, వాలు. ఉష్ణోగ్రత, వర్షపాతం, శైథిల్యం రేటును, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేసేవి వాతావరణం. హ్యూమస్ యొక్క రేటును తెలియజేసేవి వృక్ష, జంతు, జీవావరణాలు. నేల పొర మందాన్ని నిర్ణయించేది కాలం. భారతదేశంలో గల మృత్తికల రకాలు: 1 నల్ల మృత్తికలు, 2 ఎర్ర మృత్తికలు, 3 లాటరైట్ మృత్తికలు, 4 పర్వత మృత్తికలు, 5 ఎడారి మృత్తికలు. మృత్తికల సంరక్షణ పద్ధతులు: మల్చింగ్. మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రటి కట్ట వలె ఉంటుంది. అది నేలలో తేమను పట్టి ఉంచుతుంది.
2 కాంటూరు బ్యారియర్స్. వాలు ప్రాంతాల్లో రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించడం, కందకాలు త్రవ్వుతారు. 3 రాక్ డ్యామ్. కొండ పైభాగం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించుటకు రాళ్లతో కడతారు. ఇది నష్ట తీవ్రతను తగ్గిస్తుంది. 4 టెర్రస్ ఫార్మింగ్. ఇది సోపాన వ్యవసాయంగా పిలువబడుతున్నది. ఏటవాలు ప్రాంతాలలో వెడల్పైన మట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేల కోతను నివారిస్తుంది. నెక్స్ట్ అంతర పంటలు. భిన్న రకాలైన పంటలను ఒకేసారి వేరువేరు వరుసలతో సాగు చేస్తారు. ఇది నీటి ప్రవాహాలకు, నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది. షెల్టర్ బెల్ట్. కోస్తా, పొడి ప్రాంతాలలో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా లపై పెంచుతారు. నీరు. భూ ఉపరితలంపై నీటి వంతు 3/4. జీవం ఉద్భవన దాదాపు 350 మిలియన్ సంవత్సరాల పూర్వం మహాసముద్రాల నుంచి ఉద్భవించింది. మంచినీరు శాతం 2.7%. మంచినీటిలో 70% అంటార్కిటికా, గ్రీన్లాండ్ పర్వత ప్రాంతాలలో మంచు పలకలు, హిమానీ నదాలుగా ఉన్నాయి. మానవ వినియోగానికి అందుబాటులో ఉన్న నీరు శాతం 1%. భూమిపై గల నీరు తిరిగి భూమిని చేరుకునే నీటి చక్రం ప్రక్రియలు: బాష్పీభవనం, అవపాతం, ఉపరితల ప్రవాహం. 1975 సంవత్సరంలో ఒక మనిషి సగటు నీటి వినియోగం 3850 క్యూబిక్ కిలోమీటర్లుగా ఉండేది. 2000 సంవత్సరంలో 6000 క్యూబిక్ కిలోమీటర్లుగా ఉంది. బొట్టుబొట్టుగా కారే ఒక నీటి కుళాయి వద్ద సంవత్సరానికి 1200 లీటర్ల నీరు వృధా అవుతుంది. మార్కెట్లలో నీటిని కొనుగోలు ప్రాంతం: సౌరాష్ట్ర ప్రాంతంలోని ఆమ్రేలీలో ఉన్న 1,25,000 జనాభా మార్కెట్లలో నీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రపంచంలో మంచినీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు: ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియా, పశ్చిమ USA, వాయువ్య మెక్సికో, దక్షిణ అమెరికాలో కొంత భాగం, ఆస్ట్రేలియా. నీరు ఎక్కువగా ఆవిరయ్యే ఉష్ణ ప్రాంతాలలో ఉపయోగకరమైన పద్ధతి బిందు సేద్య పద్ధతి. పర్యావరణ వ్యవస్థ. జీవావరణంలోని ప్రాణులు అన్నీ పరస్పర సంబంధం కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. 2 గంటలు వర్షం కురిసిన దానివల్ల ఒకసారి 8000 లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు. చనిపోయిన పక్షులు, జంతువులను తినే ఆరోగ్య కార్యకర్తలు రాబందులు. ప్రస్తుతం రాబందులు చనిపోవటకు గల కారణం పశువులకు నొప్పి కోసం వాడే డిక్లైఫిక్ అనే మందు. సహజ వృక్ష సంపద ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించబడ్డాయి. 1 అడవులు, 2 గడ్డి భూములు, 3 పొదలు, 4 టండ్రా. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అడవులు, మధ్యస్థంగా ఉన్న ప్రాంతాలలో గడ్డి భూములు, పొడిగా ఉన్న ప్రాంతాలలో ముళ్ళ పొదలు, నాచు, లైకెస్ వంటి మొక్కలు పెరిగే ప్రాంతాలు ధ్రువ ప్రాంతాలు. సహజ వృక్ష సంపద వన్యప్రాణులను కాపాడడం కోసం
జాతీయ పార్కులు, వన్యప్రాణులు అభయారణ్యాలు, జీవావరణ కేంద్రాలు వంటివి ఏర్పాటు చేశారు. భారతదేశంలో సింహాలు, పులులు, కృష్ణ జింకలు, నెమళ్లను చంపడం చట్టరీత్యా నేరం. CITES కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పైసెస్ అనే అంతర్జాతీయ సంస్థ కొన్ని రకాల జంతువులను, పక్షులతో వ్యాపారం చేయడం నిషేధించింది. ప్రస్తుత భవిష్యత్ తరాల కోసం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పర్యావరణ వ్యవస్థలను కాపాడడం కోసం సహజ సిద్ధంగా ఏర్పాటు చేయబడిన ప్రాంతం నేషనల్ పార్క్. CITES యొక్క ప్రధాన లక్ష్యం దాదాపు 5,000 రకాల వన్యప్రాణులు, 28,000 వృక్ష జాతులను కాపాడడం.